బ్రాట్. ఈ కన్నడ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. రీసెంట్ గా తెలుగు ఆడియన్ కూడా యాడ్ చేశారు. బ్రాట్ అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా గాలి తిరుగులు తిరుగుతూ ఉండే చెడ్డవాడు అని అర్థం. దీన్ని సినిమా స్టార్టింగ్ లో వాళ్లే చెప్పారు. ఇక ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా యావరేజ్ కి ఎబో యావరేజ్ కి మధ్యలో ఉంది. లాజిక్స్ ని పక్కన పెట్టేసి హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఓటీటీలో ఒక్కసారి అయితే ఈ సినిమాని చూడొచ్చు. క్రికెటర్ అవ్వాలనుకున్న హీరోకి ఇంట్లో తండ్రి ప్రోత్సాహం లేక ఆ క్రికెట్ నాలెడ్జ్ ని వాడుకొని క్రికెట్ బెట్టింగ్స్ చేసి ఈజీ మనీ సంపాదించాలనుకుంటాడు. ఆ జర్నీలో తను ఎదుర్కొన్న సవాళ్లే ఈ సినిమా కథ. ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ అని, బిట్ కాయిన్ అని, క్రికెట్ బెట్టింగ్స్ అని దారి తప్పుతున్నారు. ఈ పాయింట్ ని వాళ్ళు తీసుకొని ఒక డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. మరి కొత్త స్టోరీ కొత్తగా ప్రజెంట్ చేయకపోయినా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమా ఎంగేజింగ్ గా వెళ్ళిపోయింది. కాకపోతే సెకండ్ హాఫ్ లోనే కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఏరియాలో. మళ్ళా క్లైమాక్స్ బాగుంది. సినిమాకి 2.5 గంటల డ్యూరేషన్ అనవసరం అనిపించింది. కొంచెం ట్రిమ్ చేసేసి ఉంటే సెకండ్ హాఫ్ లో ఇంకా బాగుండేది. ఒకవైపు హీరో షార్ట్ కట్ లో మనీ సంపాదించాలనుకుంటుంటే మరోవైపు హీరో ఫాదర్ హానెస్ట్ కానిస్టేబుల్ గా ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఆ క్లాషెస్ ని బాగా చూపించారు. ఇక సినిమాలో ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరో ఆన్ స్క్రీన్ బాగా చేశాడు. ఆ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ ఫైట్స్ గానీ మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ ని డిఫరెంట్ గా షాడో ఫైట్ గా ప్లాన్ చేశారు. బాగుంది. హీరో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా తెలివితేటలతో ఉంటాడు. అయినా కానీ ఏమీ తెలియనోడికి 35 లక్షలు క్రికెట్ బెట్టింగ్ కి ఇచ్చేస్తాడు. ఈ సీన్ మాత్రం కొంచెం మరీ లాజిక్ లెస్ గా కన్వీనియంట్ గా రాసేసుకున్నారేమో అని అనిపించింది. హీరో ఫాదర్ గా చేసిన అచ్యుత్ కుమార్ గారు ఎప్పుడు చేసినట్టే బాగానే చేశారు. హీరో మదర్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఒక సీన్ లో హీరో హాస్పిటల్లో ఉండగా వీడికి బాగా డబ్బు పిచ్చి పెట్టేసింది, వీడిని ఏదో ఒక కేసులో జైల్లో పెట్టేయండి అని హస్బెండ్ కి చెప్తూ ఉంటది. ఈ క్యారెక్టర్ ని బాగా రాశారు అనిపించింది ఈ పర్టికులర్ సీన్ లో. హీరోయిన్ ది మనం రెగ్యులర్ గా అన్ని సినిమాల్లో చూసే అదే ఇన్నోసెంట్ అండ్ డమ్ క్యారెక్టర్. పెద్దగా చెప్పుకోవడానికి కూడా రోల్ ఏం లేదు. గ్లామరస్ రోల్. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. సాంగ్స్ దగ్గర కూడా వీళ్ళు బాగా కేర్ తీసుకున్నారు. ఉన్నాయి 2 సాంగ్లు అయినా కూడా తెలుగు డబ్బింగ్ లో కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఆ యుద్ధమే రాని సాంగ్, అది సిద్ శ్రీరామ్ చేత పాడించారు. మంచిగా అనిపించింది సినిమాలో చూస్తుంటే. పెద్దగా వైలెన్స్ లేదు, ఫౌల్ లాంగ్వేజ్ కూడా పెద్దగా ఎక్కడ వాడలేదు. సో ఫ్యామిలీతో కలిపి చక్కగా చూడొచ్చు. ఇక ఈ సినిమాకి ఓవరాల్ గా నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.